రీసెంట్గా అక్టోబర్ 7న పాలస్తీన్ మిలిటెంట్ గ్రూప్ అయిన హమాస్ ఇజ్రాయెల్ మీద రాకెట్లతో అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్గా గాజా బేస్డ్గా యాక్టివిటీస్ చేస్తున్న పాలస్తీన్ మిలిటెంట్ గ్రూప్ అయిన హమాస్ మీద వార్ డిక్లేర్ చేశారు. అసలు ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ మధ్య గొడవ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వార్ జరుగుతుంది, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియో సిరీస్లో డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్లో 2 వీడియోస్ ఉంటాయి అండ్ ఇది మొదటి వీడియో. ఇందులో ఇస్రాయెల్ చరిత్ర ఏంటి, జెరూసలేం అసలు ఎందుకు ఈ 3 అబ్రహామిక్ రిలీజన్స్ అయిన ఇస్లాం, క్రిస్టియానిటీ అండ్ జుడాయిజంకు పవిత్రమైనది లాంటి విషయాలు డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇస్రాయెల్ చరిత్ర తెలియాలంటే మనం సుమారు 4000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళాలి, అంటే సుమారు 2000 బీసీ. జ్యూస్ పవిత్ర గ్రంథం అయిన బుక్ ఆఫ్ జెనసిస్ ప్రకారం 2000 బీసీలో మెస్పటోమియా రీజియన్లో అబ్రహాం అనే అతను జన్మించాడు. తనకి దేవుడు కనిపించి చెప్పగా తన దేశాన్ని వదిలిపెట్టి ప్రజెంట్ ఇస్రాయెల్ ప్రాంతమైన అప్పట్లో క్యానన్ అని పిలువబడే ప్రాంతానికి ప్రజెంట్ డే ఇస్రాయెల్కి వచ్చి జుడైజం అనే మతాన్ని స్థాపించాడు. ఇతని కుమారుల్లో మొదటివాడు ఐజాక్ అండ్ రెండవ అతను ఇస్మాయిల్. ఒకరోజు అబ్రహాంకి దేవుడు కనిపించి తనకు ఐజాక్ను బలి ఇవ్వమని కోరుతాడు. దానికి అబ్రహాం దేవుడి ఆజ్ఞ కాదనలేక తనకు ఎంతో ఇష్టమైన కొడుకు ఐజాక్ను బలి ఇవ్వడానికి జెరూసలేం కొండ మీదకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు దేవుడు సంతోషించి తన కొడుక్కి బదులుగా ఒక గొర్రెను బలి తీసుకుంటాడు. దీన్నే జుడాయిజంలో అల్ హబాయత్ అంటారు. అండ్ ఈ ప్రాంతాన్ని, ఇది జరిగిన ప్రదేశమైన ఆ కొండని టెంపుల్ మౌంట్ అని అంటారు. ఇప్పటికీ ఆ కొండను జుడాయిజం ఫాలో అయ్యే వాళ్ళు చాలా పవిత్రంగా కొలుస్తారు. ఐసాక్ కొడుకు జేకబ్, ఇతన్నే ఇస్రాయెల్ అని కూడా అంటారు. ప్రజెంట్ డే ఇజ్రాయలీట్స్ అందరూ ఈ ఇస్రాయిల్ యొక్క డిసెండెంట్స్ అని వాళ్ళ నమ్మకం. రెండవ కొడుకు ఇస్మాయిల్. అరబ్ ముస్లిమ్స్ అందరూ ఈ ఇస్మాయిల్ డిసెండెంట్స్ గా నమ్ముతారు. ఈ మతానికి ఇస్లాం అని కూడా ఇస్మాయిల్ అనే పేరు మీదనే వచ్చింది. వీళ్ళ తర్వాత కొన్ని జనరేషన్స్ అయ్యాక, అంటే సుమారు 1100 బీసీలో కింగ్ సాల్ క్యానన్ ప్రాంతంలోని చిన్న చిన్న ట్రైబ్స్ ను, రాజ్యాలను కలిపి మొట్టమొదటి ఇస్రాయెల్ సామ్రాజ్యం స్థాపించాడు. కింగ్ సాల్ తర్వాత తన మనవడైన కింగ్ డేవిడ్, ఆ తర్వాత కింగ్ డేవిడ్ కొడుకు అయిన కింగ్ సోలమన్ ఈ రాజ్యాలను రూల్ చేశారు. కింగ్ సోలమన్ తన రూలింగ్లో టెంపుల్ మౌంట్ పైన ఎక్కడ అయితే అబ్రహాం ఐసాక్ను బలి ఇవ్వడానికి తీసుకువెళ్లారో ఆ ప్రాంతంలో ఫస్ట్ టెంపుల్ని కట్టారు. దీన్నే ఫస్ట్ టెంపుల్ ఆఫ్ సోలమన్ అంటారు. 931 బీసీలో కింగ్ సోలమన్ చనిపోయిన తర్వాత ఇస్రాయెల్ కింగ్డమ్ 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి కింగ్డమ్ ఆఫ్ ఇస్రాయెల్, రెండవది కింగ్డమ్ ఆఫ్ జుడా. ఈ ఇజ్రాయిల్ అండ్ జూడా రాజ్యాల పైన అసిరియన్ ఎంపైర్ రూల్ చేసేది, కింద ఈజిప్షియన్ కింగ్డమ్ ఉండేది. 722 బీసీలో అసిరియన్ ఎంపైర్ ఈ కింగ్డమ్ ఆఫ్ జుడా రీజన్ని క్యాప్చర్ చేసింది. సుమారు 100 సంవత్సరాలు ఈ కింగ్డమ్ ఆఫ్ జుడా ఆర్ ప్రజెంట్ డే ఇస్రాయెల్ ప్రాంతం అంతా అసిరియన్ కింగ్డమ్ రూలింగ్ లో ఉంది. ఆ తర్వాత 612 బీసీలో బాబిలోనియన్స్ ఈ అసిరియన్ ఎంపైర్ ని ఓవర్త్రో చేసి జూడాని క్యాప్చర్ చేశారు. బాబిలోనియన్స్ కి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎంతో మంది జూస్ ను బాబిలోనియన్స్ బానిసలుగా మార్చి వాళ్ళ క్యాపిటల్ అయిన బాబిలోన్ కి తరలించారు. ఇదే సమయంలో టెంపుల్ ఆఫ్ సోలమన్ ని కూడా డిస్ట్రాయ్ చేశారు. దీన్నే బాబిలోన్ ఎక్సైల్ అంటారు. ఆ తర్వాత సుమారు 50 సంవత్సరాలకు, అంటే 538 బీసీలో పర్షియన్ కింగ్ సైరస్ ఈ బాబిలోన్ రాజ్యాన్ని ఓడించి బాబిలోన్ని, దానితో పాటు క్యానన్ రీజియన్ ని, అంటే జూడా కింగ్డమ్ ని కూడా ఆక్రమించాడు. కింగ్ సైరస్ జూస్ ని బానిసత్వం నుంచి విడిపించి బాబిలోన్ లో బానిసలుగా ఉన్న వేలాది మంది జూస్ ను విడుదల చేసి జూడా కింగ్డమ్ కు పంపించారు. సుమారు 200 సంవత్సరాలు పర్షియన్ కింగ్స్ జూస్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇదే టైంలో బాబిలోన్స్ కూల్చివేసిన ఫస్ట్ టెంపుల్ ఆఫ్ సోలమన్ ని రీకన్స్ట్రక్ట్ చేశారు. దీన్నే సెకండ్ టెంపుల్ ఆఫ్ సోలమన్ అంటారు. ఆ తర్వాత 332 బీసీలో మాసిడోనియన్ కింగ్ అయిన అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించే కోరికతో దండయాత్ర చేస్తూ జూడా రాజ్యాన్ని కూడా ఆక్యుపై చేశాడు. అలా చేస్తూ ఆ తర్వాత కొద్ది కాలానికే ఇండియా దాకా వచ్చిన అలెగ్జాండర్ కింగ్ పోరస్ చేతిలో ఓటమి పాలై తిరిగి వెనక్కి వెళ్తూ దారి మధ్యలో చనిపోయాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ గెలిచిన అన్ని రాజ్యాలను అలెగ్జాండర్ జనరల్స్ పంచుకున్నాడు. అప్పుడు జూడా కింగ్డమ్, అంటే ప్రజెంట్ డే ఇస్రాయిల్, ప్లాటమిక్ 1కు వచ్చింది. సుమారు 350 ఏళ్ళు ఈ జూడా కింగ్డమ్ వీళ్ళ చేతిలోనే ఉంది. 400 సంవత్సరాల తర్వాత, అంటే AD 60లో రోమన్ కింగ్డమ్ జూడాని ఆక్యుపై చేసింది. ఈ టైంలోనే క్రిస్టియానిటీ ఎక్స్పాన్షన్ చాలా విపరీతంగా ఉంది. క్రిస్టియానిటీ ఇనిషియల్గా జుడిజంలో ఒక సబ్సెట్ రిలీజన్గా ఉండేది. ఆ తర్వాత స్లోగా ఒక పాపులర్ రిలీజన్గా మారింది. రోమన్ ఎంపైర్ జూస్కి చాలా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. జూస్ని చాలా విధాలుగా పర్సిక్యూట్ చేశారు. ఎంతోమంది రెబల్స్ రోమన్ ఎంపైర్పై పోరాటం చేశారు అండ్ రోమన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అణిచివేశారు. ఇదే టైంలో ఈ సెకండ్ టెంపుల్ ఆఫ్ సోలమన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు. కేవలం ఆ టెంపుల్కి వెస్ట్ సైడ్ వాల్ ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. జూస్ ఇప్పటికీ ఆ టెంపుల్ వాల్ని చాలా పవిత్ర ప్రదేశంగా చూస్తారు. వీటన్నిటి వల్ల జుడైజంలో జెరూసలేంకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఇదే టైంలో రోమన్స్ ఈ ప్రాంతానికి కింగ్డమ్ ఆఫ్ జుడా అనే పేరు తీసి ప్యాలెస్టైన్ అని పేరు పెట్టారు. ఇవన్నీ జరగడానికి ఒక 60 సంవత్సరాల ముందు
బిట్వీన్ 6 and 4 BCలో జీసస్ క్రైస్ట్ జన్మించాడు. జీసస్ క్రైస్ట్ జన్మించింది బెత్లెహేమ్, విచ్ ఈస్ 10 kilometers అవే ఫ్రమ్ జెరూసలేం. అండ్ జీసస్ తన ప్రీచింగ్స్ మొదలుపెట్టింది, చేసింది అంతా జెరూసలేం ఏరియాలోనే. అండ్ జీసస్ క్రైస్ట్ యొక్క క్రూసిఫిక్షన్ కూడా, అంటే సిలువ వేసింది కూడా జెరూసలేం దగ్గరే. అందువల్ల క్రిస్టియానిటీలో జెరూసలేంకి చాలా ఇంపార్టెంట్ స్థానం ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్స్ అందరికీ జెరూసలేం ఒక సేక్రెడ్ ప్లేస్గా ఆవిర్భవించింది. సుమారు 313 ADలో రోమన్ ఎంపరర్ కాన్స్టాంటైన్ క్రిస్టియానిటీని అఫీషియల్ రోమన్ రిలీజన్గా అనౌన్స్ చేశారు. ఆ తరువాత 10 ఏళ్లకి ఎంటైర్ రోమన్ సామ్రాజ్యానికి మేజర్ రిలీజన్గా మారిపోయింది. దీనివల్ల క్రిస్టియన్స్కి కూడా జెరూసలేం ఒక సేక్రెడ్ ప్లేస్గా మారిపోయింది. రోమన్స్ రూలింగ్లో ఎన్నో పర్సిక్యూషన్స్కి, బాధలకి గురైన చాలామంది పాలస్తీనియన్ జూస్ పాలస్తీనాన్ని విడిచిపెట్టి డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్లోకి వలసలు వెళ్ళిపోయారు. దీన్నే జ్యూస్ డియాస్పొరాగా పిలుస్తారు. ఈ పాలస్తీన్ రోమన్స్ రూలింగ్లో ఉండగా సుమారు 600 to 700 AD సెంచరీలో ఇస్లామిక్ రిలీజియన్ ఎక్స్పాన్షన్ మొదలైంది. ప్రొఫెట్ మహమ్మద్ ఇస్లామిక్ ప్రీచింగ్స్ మక్కా నుంచి స్టార్ట్ చేస్తారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇస్లామిక్ ఇన్వేషన్ మొదలైంది. మక్కా రీజియన్ నుంచి అరబిక్ ముస్లిమ్స్ కాంకర్ చేసుకుంటూ పాలస్తీనాను కూడా క్యాప్చర్ చేస్తారు. జ్యూస్ కూడా అరబిక్ ముస్లిం ఇన్వేషన్స్కి సపోర్ట్ చేశారు, ఎందుకంటే రోమన్ రూలింగ్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. అలా సుమారు 400 సంవత్సరాలు అరబిక్ ముస్లిమ్స్ రూలింగ్లో జెరూసలేం ఉంది. ఈ టైంలో అరబ్ ముస్లిమ్స్ పాపులేషన్ కూడా పాలస్తీనాలో పెరిగిపోయింది. ఆ టైంలోనే ఈ టెంపుల్ మౌంట్ మీద డోమ్ ఆఫ్ రాక్ ఆర్ అల్ అక్సా మసీద్ని ముస్లిమ్స్ కట్టిస్తారు. ప్రొఫెట్ మహమ్మద్ మదీనా నుండి జెరూసలేంలోని ఈ అల్ అక్సా మసీద్కి వచ్చి అక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళిపోయాడని ముస్లిమ్స్ నమ్మకం. అలా ఈ ప్రాంతం ప్రపంచంలోని ముస్లిమ్స్కి మక్కా అండ్ మదీనా తర్వాత 3వ అతిపెద్ద పిలిగ్రిమేజ్గా మారిపోయింది. సో దీంతో ఈ జెరూసలేం ప్రాంతం క్రిస్టియానిటీకి, జుడాయిజంకి అండ్ ముస్లిమ్స్కి ముగ్గురికి ఒక సాక్రెడ్ ప్లేస్గా మారిపోయింది. ఆ తర్వాత సుమారు 1517లో ఆటోమన్ కింగ్డమ్ పాలస్తీన్ని ఆక్యుపై చేస్తుంది. ఈ ఆటోమన్ ఎంపైర్ రూలింగ్లో కూడా పాలస్తీన్ జ్యూస్ ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు, డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇలానే సుమారు 300 సంవత్సరాలు డిఫరెంట్ ప్లేసెస్లో జ్యూస్ ఉండేవాళ్ళు. క్రిస్టియానిటీ ఎక్కువ ఉన్న యూరోప్లో జ్యూస్ని అంటరాని వారిగా, తక్కువ జాతి వాళ్ళుగా చూసేవాళ్ళు. ఈ బాధల నుండి జ్యూస్ ఎలా బయటపడ్డారు? ఇస్రాయిల్ అనే సపరేట్ కంట్రీ ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది? ఇస్రాయిల్ అండ్ పాలస్తీన్ గొడవ ఎప్పుడు మొదలైంది? ఈ ఇష్యూలో బ్రిటన్ ఎలా ఇన్వాల్వ్ అయింది అనే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.